ఎపిసోడ్ 40 దేవాంత్ కిడ్నాప్. శాన్వి ఏర్పాటు చేసిన గూఢచారుల ద్వారా ఆ రోజు గ్రామంలో జరిగిన విజయేంద్ర గెలుపు నుండి దేవాంత్ లాస్యల పెళ్లి అనౌన్స్మెంట్ వరకు అన్ని విషయాలు శాన్వికి తెలిసిపోయాయి. అది వినగానే శాన్వి కోపంగా, సుధీర్ వర్మ, నా కళ్ళు కప్పి వాళ్ళని ఇంకెంతకాలం దాస్తావు? గతంలో చంద్రికగా నేను కోల్పోయిన రాఘవను ఇప్పుడు శాన్విగా ఎలాగైనా పొందుతాను. హిస్టరీ రిపీట్ అయినా పర్వాలేదు అని శపథం పూనింది. ఆవేశంతో ఆమె చేతిలో గ్లాసు పగిలి రక్తం కారుతున్నా లెక్క చేయలేదు. వెంటనే కొంతమంది రౌడీలతో ఆ ఊరిని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అటు కుమార్ వర్మ కూడా తన కుట్రను వేగవంతం చేశాడు. తన మనుషులను సాధారణ ప్రజల్లా గ్రామంలోకి పంపి ఏ క్షణమైనా దాడి చేయడానికి సిద్ధం చేశాడు. లాస్యకు తనపై ప్రేమ తగ్గలేదని, కేవలం ఏదో కీడు జరుగుతుందన్న భయంతోనే అలా ప్రవర్తించిందని దేవాంత్ అర్థం చేసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కన్నవారికి దూరంగా పెరిగిన పరిస్థితులను అర్థం చేసుకుని అందరినీ కలుపకపోయే దేవాంత్ను చూసి చిన్నపిల్లల అలిగిన తన తీరును తలుచుకొని లాస్య సిగ్గుపడింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికే పెద్దలు ఇన్నాళ్ళు తమను దూరంగా ఉంచారని అర్థం చేసుకున్న లాస్య కాబోయే మామగారిని అన్న మాటలకు పశ్చాత్తాపడింది. ఇద్దరి మధ్య అపోహలన్నీ తొలగిపోయి సంతోషంగా బయటకు రావడంతో ఇల్లంతా ఆనందం వెలువరిసింది. 10 గ్రామాల జనం బాధ్యత తీసుకుని ఆగమేఘాల మీద పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెద్దవాడిన దేవంచుండగా చిన్నవాడికి పెళ్ళేంటని కన్న తల్లి కృష్ణవేణి బాధపడినా పెంచిన తల్లి అరుణకు గతం తెలియదు కాబట్టి సుధీర్ అరుణ దంపతుల ఏకైక కుమారుడు దేవాంత్ అని సరిపెట్టుకొని పెళ్లికి సిద్ధమయ్యారు. చివరగా మహాలక్ష్మి అరుణ కలిసి పెళ్లి కొడుకు దేవాంత్ కు మంగళ స్నానాలు చేయించగా పద్మ కృష్ణవేణి కలిసి లాస్యను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. తెల్లవారితే పెళ్లి. రోజంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా తెల్లవారితే ఏం వినాల్సి వస్తుందో అని చిన్న భయం మనసుల్లో ఉన్న దేవాంత్ ఇచ్చిన ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోయారు గ్రామాల్లోని ప్రజలు కూడా. అర్ధరాత్రి 4 వ్యక్తులు సుధీర్ వర్మ బంగ్లాలోకి రహస్యంగా చొరబడ్డారు. కేవలం ఊరి జనం మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో మత్తుమందు తిన్నట్లు గాఢ నిద్రలో ఉన్నారు. వచ్చిన ఆ 4 నిశ్శబ్దంగా గదులన్నీ వెతుకుతూ చివరకు ఎలాగో వాళ్ళు వెతుకుతున్న గది కనిపెట్టి తెల్లని పట్టుపంచతోనే నిద్రపోతున్న వ్యక్తికి తాము వెంట తెచ్చుకున్న క్లోరోఫామ్ చల్లిన క్లాత్ వాసన చూపించారు. కొన్ని క్షణాలకు అతను స్పృహ కోల్పోవడంతో తమతో ఎత్తుకొని తీసుకువెళ్లిపోయారు. వచ్చిన వాళ్ళు సైలెంట్ గా తమ పని తాము చేసుకుని గంటలో వాళ్ళు వెళ్లాల్సిన డెస్టినేషన్ కు చేరుకున్నారు. అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వేరొక బండిలో స్పృహలో లేని వ్యక్తిని మార్చి పని పూర్తి చేసినందుకు డబ్బులు తీసుకుని తమ దారిని తాము వెళ్లిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే చీకటిలో కలిసిపోయినట్లుగా నల్లని కారింజన్ స్టార్ట్ అయింది. వెంటనే స్పృహలేని వ్యక్తి ఉన్న కారు ఆ కారును వెంబడించడం మొదలుపెట్టింది. 2 కార్లు ఒక విశాలమైన నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడే ఒక పాడుపడిన పెద్ద గోడౌన్ ముందు ఆగాయి. మరి కాసేపట్లోనే 10 మంది వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ నల్ల కారులో నుండి దిగిన వ్యక్తితో పాటు మరో 2 స్పృహలో లేని వ్యక్తితో పాటు అక్కడే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా తిరిగి సుధీర్ వర్మ గ్రామానికి వెళ్లిపోయారు. ఇక పక్షుల కిలకిలారావాలు, పశువుల అరుపులతో బద్ధకంగా నిద్రలేచింది ఆ గ్రామం. ఎముకలు కొరికే చలికి ఉపశమనం కలిగించడానికి దట్టంగా పరుచుకున్న మంచు పొరలను చీల్చుకుంటూ బుడమని ముద్దాడుతున్నాయి సూర్యకిరణాలు. ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. కానీ సుధీర్కు ఎక్కడో ఏదో తేడా జరుగుతున్నట్లు తెలుస్తూనే ఉంది. గతంలో తాను చేసిన పాపం నుండి ఇవాళైనా విముక్తి కలుగుతుందో లేదో, తన వాళ్ళ వల్ల విడిపోయిన జంట ఇవాళ కలుస్తుందో లేదో అని టెన్షన్ గా ఆలోచిస్తూ దేవాంశ్ను నిద్రలేపడానికి వెళ్ళాడు సుధీర్. కానీ పక్క మీద అతను కనిపించలేదు. గది మొత్తం వెతికాడు. దేవాంత్ ఎక్కడా లేడు. ఇల్లంతా దేవాంత్ దేవాంత్ అని అరుస్తూ కంగారుగా తిరిగాడు సుధీర్ వర్మ. చివరకు ఇంటి వెనుకున్న ఇసుక మైదానం దగ్గరికి చేరుకున్న అతను అక్కడ షెడ్ కింద ఉన్న ఇనుప గుంజకు ఎవరనో కట్టేసుంచడం చూసి హడావుడిగా దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేకపోయాడు. కానీ అతని ముఖమంతా పిడిగుద్దులు తాకిన గుర్తులతో పాటు పెదవి చివర చిట్లి రక్తం కారుతూ కనిపించింది. అంతేకాకుండా అతను ఆ సమయంలో స్పృహలో కూడా లేడు. ఎవరై ఉంటారు అని అతన్ని పరిశీలనగా చూస్తూ ఏదో చెప్పడవటంతో అటువైపు చూశాడు సుధీర్ వర్మ. బాబాయ్, మీరేంటిక్కడ
అని ఆశ్చర్యంగా అడుగుతూ సుధీర్ దగ్గరకు వచ్చాడు విజయేంద్ర వర్మ. అతని పక్కనే బకెట్ నిండా నీళ్లతో కనిపించాడు సోమయ్య. నువ్వు రాత్రి ఊరు వెళ్తానని చెప్పావు కదా, ఇంతలోనే ఎప్పుడు తిరిగొచ్చావు? అసలు ఇతను ఎవరు? ఇతన్ని ఎవరు ఇలా కొట్టారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అయోమయంగా ప్రశ్నల వర్షం కురిపించాడు సుధీర్ వర్మ. బాబాయ్, అది మరి అని నసుగుతూ సమాధానం చెప్పకుండా దిక్కులు చూశాడు విజయేంద్ర. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పేంత వరకు వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు విజయ్. అసలే దేవాంత్ కనిపించక టెన్షన్ పడుతున్నాను అంటూ నీరసంగా పక్కనే ఉన్న అరుగు మీద కూలబడ్డాడు సుధీర్ వర్మ. వీడిని చాలాసార్లు మా నాన్న దగ్గర చూశాను బాబాయ్. మా నాన్నకున్న నమ్మకస్తుల్లో వీడు ముఖ్యమైనవాడు. రాత్రి అక్కకు బాగోలేదని ఫోన్ వస్తే మీకు చెప్పి బయలుదేరాను కదా. ఊరి పొలిమేరలు దాటి వెళ్తుండగా ఇంకో 2 అనుచరులతో కలిసి వీడు ఊరిలోకి రావడం గమనించాను. ఫస్ట్ చీకటిలో గుర్తుపట్టలేదు, కానీ ఇంకాస్త దూరం వెళ్ళాక ఆలోచిస్తే ఎందుకో డౌట్గా అనిపించింది. వెనక్కి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే దేవాంత్ కనిపించలేదు. ఆ టైంలో మిమ్మల్ని లేపి కంగారు పెట్టడం ఇష్టం లేక సోమయ్యను వెంట పెట్టుకుని అడ్డదారిలో మా ఊరి వైపు వెళ్తుంటే ఒక తోపుడు బండితో వీళ్ళు కనిపించారు. మమ్మల్ని చూసి భయంతో ఆ తోపుడు బండిని అక్కడే వదిలేసి పారిపోవడానికి ట్రై చేశారు. బండిలో దేవాంత్ కనిపించాడు. అసలు మా నాన్న ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని వీళ్ళని వెంబడించాము. ఎలాగోలా వీడు దొరికాడు, కానీ మిగతా 2 తప్పించుకున్నారు అని రాత్రి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు విజయేంద్ర. మరైతే దేవాంత్ ఎక్కడా అని ఆతృతగా అడిగాడు సుధీర్ వర్మ. ఆ మాటలకు విజయేంద్ర, సోమయ్య ఒకరినొకరు చూసుకుని సైలెంట్ గా తల వంచుకుని నిలబడ్డారు. దేవాంత్ ఎక్కడున్నాడని అడుగుతుంటే సమాధానం చెప్పరేంట్రా అని కసురుకున్నారు సుధీర్. బాబుగారు, మేము తిరిగి వచ్చేసరికి దేవాంత్ బాబు అక్కడ లేడు, తోగుడు బండి కూడా కనిపించలేదు అని నసుకుతూ జవాబిచ్చాడు సోమయ్య. ఆ మాటలు వినగానే నిట్ట నిలువులా తూలి పడిపోయాడు సుధీర్ వర్మ. వెంటనే అతన్ని ఒడిసి పట్టుకున్నాడు విజయేంద్ర. ఎదురుగా ఉన్న అరుగు మీద జాగ్రత్తగా కూర్చోబెట్టి, దేవాంత్కి ఏమీ జరగదు బాబాయ్. ముహూర్తం సమయానికి వాడెక్కడున్నా వెతికి తీసుకొస్తాను, నన్ను నమ్మండి అంటూ సుధీర్ చేతిలో చెయ్యి వేసి హామీ ఇచ్చాడు విజయేంద్ర. ఇప్పుడు మనం కంగారు పడితే విషయం అందరికీ తెలిసిపోయి భయపడతారు బాబు. ముందు వీడిని లేపి అసలు సంగతి ఏందో తెలుసుకోవాలి అంటూ బకెట్ల నుండి ఒక మగ్గు వాటర్ తీసి తాళ్లతో కట్టేసి నేల మీద పడి ఉన్న వాడి మీద ఒక్కసారి కుమ్మరించాడు సోమయ్య. ఇదిలా ఉండగా రాత్రి తాము కిడ్నాప్ చేసుకొచ్చిన వ్యక్తిని విశాలమైన ఆ గోడౌన్ మధ్య భాగంలో ఒక నులక మంచం వేసి దాని మీద పడుకోబెట్టారు. తరువాత తన అనుచరులను గోడౌన్కి కాపలాగా ఎంట్రన్స్ దగ్గరకు పంపించి తను మాత్రం ఆ వ్యక్తి పడుకున్న మంచం పక్కన కుర్చీ వేసుకుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది శాన్వి. ఇక శాన్వి కిడ్నాప్ చేసిన వ్యక్తి నిజంగా దేవాంతే అని మీరు అనుకుంటున్నారా, లేక ఆమె కళ్ళు కప్పి దేవాంత్ ఏమైనా ప్లాన్ చేశాడా? కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.